కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఇటీవల వేధింపులకు గురిచేసి విధుల నుంచి తొలగించిన ఉద్యోగుల్ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పాలన సజావుగా ఉంటుంది, గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులు ఉండవని చెప్పి ఈ చిన్న చిన్న ఉద్యోగులందరూ కూడా అనుకున్నారు. అయితే మరి ఇటీవల కొన్ని ఘటనలు చూస్తే చాలా చోట్ల అంగన్వాడీలు కావచ్చు, ఆశాలు కావచ్చు, స్కీమ్ వర్కులు కావచ్చు, మాది ప్రభుత్వం, మా ఇష్టారాజ్యం, మీరు ఖాళీ చేసేయండి, మేము ఇంకొకటి చేసుకుంటాం, మీరు ఖాళీ చేయకపోతే మిమ్మల్ని తీసేస్తాం అనే పద్ధతిలో బెదిరింపులు చేస్తున్నట్లుగా జిల్లా వ్యాప్తంగా కొన్ని ఘటనలు మన వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కీలకమైనటువంటి మంత్రులు కానీ వాడు అర్థం చేసుకోవాలి. మీ గల్లీ నాయకులు, మీ జిల్లా నాయకులు, లేకుంటే ఎమ్మెల్యేలు ఈ రకమైనటువంటి పద్ధతిలో ఈ చిన్న ఉద్యోగులు బెదిరింపులు చేయడం అనేది సరికాదు. ఆవిడ సిపిఎస్ ఉద్యమకారుల మీద పెట్టిన కేసుల గురించి ప్రస్తావించింది. గత ప్రభుత్వం జీవో 1 తీసుకొచ్చి ఉద్యమాలు ఎట్లా అణిచివేసిందో ప్రస్తావించింది. కానీ మిగిలిన విషయాలు ఆ శ్వేతపత్రంలో ప్రస్తావించలేదు. అప్పుడు నేను అన్న మాట ఏమిటంటే, గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి ప్రజల సమస్యల మీద, అన్ని ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి పోరాటాలని ఉక్కుపాదంతో అణిచివేసి, ఇళ్లలోంచి బయటికి రాకుండా హౌస్ అరెస్టులు చేసి, రోడ్డు ఎక్కకుండా దుర్మార్గంగా ఓ బ్యాన్ వెనకాల నిలబడితే క్రిమినల్ కేసులు, ఓ పోస్టర్ పట్టుకుంటే క్రిమినల్ కేసులు, ఓ పేపర్ పట్టుకుంటే క్రిమినల్ కేసులు. ప్రభుత్వం మారింది. మళ్ళీ తిరిగి